హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకా ఇప్పుడు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. గోయింగ్ టు ఫంక్షన్ అనమాట. ఏం ఫంక్షన్ అని నేను చెప్తాను వీడియో మధ్యలో, బట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారండి. అండ్ సండే ఎలా ఫన్ డేగా మారుతుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. సో భలే ఉంది కదా. సో ఇంకైతే ఇంకా కిందకి వచ్చేసి ఇంకా కార్లోకి అయితే వెళ్ళిపోవడమే అనమాట. సో వాళ్ళు చూస్తున్నాను లేండి, బట్ మామూలు చెప్తున్నాను. సో రెడీ అయిపోయా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే కొనుక్కుంటున్నాను అనమాట జడలో పెట్టుకోవడానికి. సో చూసారు కదా. సో అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఒక సెల్ఫీ వీడియో తీసేసుకుందామని చెప్పి సో బయలుదేరమ్మని ఇలా. అండ్ వెళ్ళేదారిలో అలా 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 చూసారా ఏదో పెళ్ళి అయిందనమాట. సో డప్పులు వచ్చింది, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇది వచ్చేసి సీతంధర అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది, నేచర్ బాగుంది కదా అని చెప్పి సో ఇట్లా తీసాను అనమాట. సో నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ టెంపుల్స్ అయితే ఉంటాయి కదా, ఇదిగోండి చూస్తున్నారు కదా. సో నార్మల్గా మీకు దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి సో ఇలా వీడియో తీసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బిగ్ అపార్ట్మెంట్ చూసారు కదా. అండ్ ముందునైతే వరుణ్ డ్రైవింగ్ స్కూల్ అని ఎక్కువ డ్రైవింగ్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగే వెళ్ళాను కదా. సో ఇలా డ్రైవింగ్స్ అయితే నేర్పుతారు. అండ్ టైం కూడా బాగుంటుంది కదా, అండ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి ఇంకా వెళ్ళే దారిలో అంబలి తాగడానికి అయితే ఆగామన్నమాట. సో నాకు చాలా ఇష్టం అనమాట అంబలి. రోజు తాగను, అప్పుడప్పుడు అయితే తాగుతాను. సో మీకు చూపిస్తాను అంబలి. సో ఇదిగోండి ఈ అంబలిలో క్యారెట్, స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయ, చాలా నెక్స్ట్ శనగలు అవన్నీ వేస్తారనమాట. అదిరిపోద్ది టేస్ట్ మాత్రం. సో ఇంకా చూస్తున్నారు కదా, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దాని ముందే బైక్స్ స్కూటీ డ్రైవింగ్ నేర్పుతారు కదా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ నేర్పుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మొలకలు అయితే తీసుకున్నాం అనమాట. బాగుంటుంది కదా, అది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్ కదా. సో చూస్తున్నారు కదా, విశ్వనాథన్ కన్వెన్షన్స్ పక్కనైతే ఉంటాయన్నమాట. మురళీ నగర్కి వెళ్ళే దారిలో, సీతంధర నుంచి మురళీనగర్కి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్లో విశ్వనాథన్ కన్వెన్షన్స్ అయితే ఉంటాయి. దాని పక్కనైతే అమ్ముతారు అంబలి ఇంకా మొలకలు. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్తే, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ అనమాట. ఇంకా తయారు చేస్తున్నారు, ఇంకా చేయలేదు. మన వైజాగ్లో ఇన్ఆర్బిట్ మాల్ వచ్చేస్తుందని చెప్పాను కదా 1 minute లాగా ఇంతకు ముందు. సో అప్పుడు అలా చెప్పాను కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను అనమాట కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇన్ఆర్బిట్ కరెంట్ సిచ్యువేషన్ అని చెప్పి. సో ఈ మాల్ అయితే ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఇంకా చెప్పలేము ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాలా ఎక్కసాను, ఇంకా చెప్పలేము. చూసారు కదా ఎంత పెద్దదో మాల్, మాత్రం సూపర్గా ఉంది. ఎంత బేగా అయిపోద్దా అని వెయిట్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకా చాలా చూసారు కదా, అసలు తీస్తుంటేనే ఇంకా అలా ఉంటుంది. సో అసలు రావట్లేదు, అంత పెద్ద మాల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫైనల్గా 2026లోనో ఎప్పుడు అవుతుందని చెప్పారనమాట. ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను కదా 1 minute వ్లాగ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, సండే కదా, మార్కెట్ అయితే ఇలా ఉందన్నమాట. నాన్ వెజ్ ఇదిగోండి ఫిష్లు, చికెన్. అక్కడ చూసారు కదా సండే మార్కెట్ దగ్గర, బాబాయ్ భలే ఉంది, జనాలు మాత్రం భలే ఉన్నారు. ఇంకా వెయిటింగ్ అనమాట, ఇంకా అందరూ ఫుల్ వెయిటింగ్. ఇంకా నేను కూడా అలా చూస్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మసీదు ఉంది కదా. సో వస్తుందిలేండి మసీదు చూపిస్తున్నాను. ఏంటి మసీదు చూపిస్తాను అనుకుంటున్నారా? సో మసీద్ దగ్గరే మా అమ్మమ్మల్లో, మా 4 అమ్మమ్మలో ఒక అమ్మమ్మ హౌస్ అయితే ఉందన్నమాట. సో వచ్చేటప్పుడు ఫంక్షన్ అయ్యాక ఇలా వచ్చి కొంచెంసేపు ఉందామని అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఇలా వెళ్ళాలి. సో అదే చూపిస్తున్నాను, మళ్ళీ వచ్చి ప్లాన్ చేద్దాం, మళ్ళీ వచ్చి వెళ్దామని చెప్పి. సో ఇంకా చూసారు కదా ఫిష్, చికెన్ అంతా ఇంకా అదిరిపోయింది. ఇంకా జనాలతో ఫుల్గా నిండిపోయాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి
మా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ నుంచి రైట్ తిరిగిపోతున్నాను. ఇంకా అలా స్ట్రైట్కి వెళ్తే మురళి నగర్ అదంతా వస్తుంది. ఇక్కడ చందు స్వీట్స్ అని, ఇంకా చూసారు కదా న్యూ శ్రీ శివరామ స్వీట్స్ అని ఉంది. అండ్ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ స్టాప్ చేస్తున్నా. సో ఆ ఫంక్షన్ వచ్చేసి ఉపనయనం అండి, వడుగు అంటారు కదా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది, నాకు సొంత అన్నయ్యతో సమానం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, చాలా రోజుల తర్వాత అయితే కలిసామన్నమాట. చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇందాక అన్నయ్య అని చెప్పాను కదా, వాళ్ళ అక్క అనమాట. సో నాకు అక్కే. అలానే ఈ అక్క కూడా చాలా సరదాగా అయితే మాట్లాడతారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ఇంకా పైకి అయితే వచ్చామన్నమాట ఇంట్లోకి. ఇంకా ఈ పాప ఎవరు అనుకుంటున్నారా, ఇందాక అక్క చూపించాను కదా, వాళ్ళ పాప అనమాట. సో వెంటనే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను బాటసాల టైంలో ఆ పాపకి. సో నేను రాగానే వెంటనే అక్క అని సరదా పడిపోయి పక్క కూర్చోని అన్నాయన్నమాట. సో చిన్నపిల్లలు అన్నాక అలా యాక్షన్ చేస్తాక సో అలా అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది పాప. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి వదలలేదన్నమాట నన్ను. ఇంకా ఆ బొమ్మ ఎవరికి ఇవ్వరంట ఆ పాప. నాకైతే రాగానే వచ్చి ఇస్తుంది. అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు. సో నేను కూడా ఓ అని షాక్ అయ్యాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కిందకైతే వెళ్తున్నాం అనమాట. తొందరగా వచ్చేసాం కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి టిఫిన్ టైమ్. సో పదండి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ పాపతో ఆడుకుందాం, మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇడ్లీ అండ్ పూరి. అండ్ ఇడ్లీ అయితే తినేస్తున్నాను అనమాట విత్ మై ఫేవరెట్ బొంబాయి చట్నీతో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఆల్రెడీ అందరూ అయితే తినేసారనమాట. మేమే లేట్, కొంచెం వెళ్ళడానికి టైం అయితే లేట్ అయింది. అండ్ ఇక్కడ చూసాక మళ్ళీ వచ్చామన్నమాట తినేసి పైకి. ఇంకా ఇలా ఆడుకుంటున్నాను. ఇంకా చూడండి మీరే, ఇదిగోండి బాల్ ఏది బాల్ అని అంటుంది అనమాట. బుజ్జి మాటలు. ఇదిగోండి నాకు క్యాచ్ చేసిరుతుంది. వావ్, నేను కూడా వేసేస్తా. అయ్యో పక్కనకి వెళ్ళిపోతే కింద పడిపోతే ఈ అని అవుతుంది అనమాట. సో నాకు సరదా అయితే వేస్తుంది. అక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. చాలా టైంపాస్ అయితే అయిపోయింది. సో అలానే చూస్తున్నారు కదా, ఇదిగోండి భలే చూస్తుంది కెమెరా వైపు. అండ్ అలానే ఇంకా చెప్పాను కదా మీకు అక్క అలానే అన్నయ్య అని చెప్పి, వాళ్ళ ఫాదర్ చెప్పాను కదా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి. సో డాడీ కలుసుకునేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవారు అనమాట అప్పుడప్పుడు. సో అలా అంకుల్కి నేను అంటే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి వెళ్తాను అంకుల్ దగ్గరికి. సో ఇంకా అలానే అనుకోకుండా కోవిడ్ టైంలో అయితే చనిపోయాను అనమాట. సో బాధపడ్డాం అనమాట. అలానే డాడీకి ఆయన అంటే చాలా ఇష్టము, అలానే అంకుల్కి కూడా డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలానే నానమ్మ తాతయ్య చనిపోయినప్పుడు నుంచి డాడీ అయితే ప్రతి నెల అమావాస్యకు స్వయంపాక దానం అయితే ఇస్తారనమాట బ్రాహ్మణులకు. అదే టైం డాడీ ఈ అంకుల్ పేరు మీద కూడా స్వయంపాక దానం అయితే చేస్తారనమాట. అంత ఇష్టము డాడీకి అంకుల్ అంటే. సో అలా ప్రతి సంవత్సరం ప్రతి నెల డాడీ స్వయంపాక దానం అయితే చేస్తారు అంకుల్ పేరు మీద. అయినా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ చిన్న పాపను చూడడానికి ఎప్పుడో బారసాలలో అయితే వెళ్ళానండి. అలాంటిది ఇప్పుడు ఎలా గుర్తుపడతాయి నన్ను అప్పుడు అనిపించిందండి. ఆ అంకులే ఈ పాప రూపంలో వచ్చి నన్ను గుర్తుపట్టి సరదాగా ఆడుకున్న అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. ఇంకా అన్ని రకాల వంటలు వడ్డిస్తున్నారు. ఇంకా నేనైతే టేస్ట్ చూసేస్తా. ఓకే,
ఇంకా చూస్తున్నా కదా ఇంకా ఏం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు జున్ను అయితే తింటున్నాను. బాగుంది కదా, నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఫుడ్ జున్ను కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయిపోయింది. లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇస్తారు కదా, ఇంకా కుల్ఫీ తింటూ రిటర్న్ గిఫ్ట్ పట్టుకుంటూ వచ్చేస్తున్నా. సో ఇది చాలా సూపర్, అన్ని టేస్ట్ అదుస్తుంది అనమాట వంట కూడా. ఇంకా ఇది వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారనమాట, రిటర్న్ గిఫ్ట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇత్తడి పళ్ళెం, అలానే ఇంకా చూపిస్తాను చూడండి మీకు, ఇదిగోండి తాంబూలం కూడా ఇచ్చారు. నైస్ కదా. సో ఇదేంటి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.